హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా పేదవాళ్ళు చాలా ఇష్టంగా చేసుకునే పచ్చి పులుసు రెసిపీ అండి. ఈ పచ్చి పులుసును ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దీనిని పేదవాడి రసం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈరోజు లేట్ చేయకుండా ఈ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి పచ్చి పులుసుకి మెయిన్గా కావాల్సినవి నానబెట్టిన చింతపండు, అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుట్నాల పప్పులు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, అలాగే కాస్తంత బెల్లం కావాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు కూడా కావాలండి. ముందుగా ఒక చిన్ని మిక్సీ జార్లో పుట్నాల పప్పుల్ని, కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చి పులుసు పిసుక్కోవటానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే తురిమిన బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి. బెల్లాన్ని మరీ ఎక్కువ వేసుకోకూడదు. మన టేస్ట్కి సరిపడా, అంటే కనుక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క అయితే సరిపోతుంది. ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని, 1 పించమైన సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి జ్యూస్ని సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చేతిని ఫిల్టరైజేషన్ లాగా పెట్టేసుకొని చింతపండు జ్యూస్ని వడగట్టుకోవాలన్నమాట. 2-3 సార్లు ఈ చింతపండు నుంచి గుజ్జునంతా ఈ బౌల్లోకి వంచేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జునంతా వంపేసుకున్న తర్వాత మొత్తం పచ్చి పులుసుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా చేత్తో పిసికేయండి. ఎందుకంటే ఈ ఉల్లి ముక్కలు, కొత్తిమీర ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకి బాగా పడుతుందన్నమాట. ఉల్లి ముక్కలు కూడా చేత్తో నలపటం వలన మంచి టేస్టీతో ఉంటుంది పచ్చి పులుసు. పచ్చిమిర్చికి ఉన్న కారం కూడా పచ్చి పులుసుకి తగులుతుందండి. సో అన్నీ బాగా మిక్సింగ్ అవుతాయి ఇలా కలుపుకోవటం వలన. ఇందులో ఏదైనా వాటర్ పడితే కొద్దిగా వాటర్ వేసుకోండి. మరీ చిక్కగా లేకుండా కొద్దిగా పల్చగానే ఉండాలి పచ్చి పులుసు. ఇందులోనే మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి, పుట్నాల పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గరిటెతో ఒకసారి చక్కగా కలియదిప్పేసుకోండి. పచ్చి పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు పెడదాము. స్టవ్ పైన గుంతపాటి బాండి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక కొన్ని పోపు దినుసులను వేసుకోవాలి. అవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు ఆకును వేసేసుకోవాలి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత పచ్చి పులుసుని పోపుకి యాడ్ చేసుకోండి. పచ్చి పులుసుని పోపుకి యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా వాటర్ పడుతుందేమో చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని కూడా చేతితో గట్టిగా నలిపేసేయండి. ఈ కరివేపాకు, ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది పచ్చి పులుసుకి బాగా పడుతుంది. సో పోపు పెట్టిన తర్వాత కూడా పచ్చి పులుసుని ఒకసారి గట్టిగా చేతితో నలిపేసేయండి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దీనిని మరీ ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా పేదవాడి పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా కంపల్సరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా డైజెషన్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పచ్చి పులుసుని ఎక్కువగా తీసుకోవచ్చండి. మంచి అరుగుదల కూడా ఉంటుంది. మరి మీకు నేను చేసిన ఈ పచ్చి పులుసు ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.